పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునందుకు వచ్చిన వారై ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియో అమూల్యమునగు మూలరాజుని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. పదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రత్యేకింది, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడుతున్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి ఇంతవరకు సహాయం చేసినందుకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. వ్యక్తిగత ఆరాధనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన చక్కటి నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు శిలోచాటున మరుగుపరచండి. యజమానుడు వాడుకున్న పాత్రగా సిద్ధపరచండి. చేరవచ్చిన మీ బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి నడిపించును. ఈ దిన పరిచర్య చివరి వరకు మీ ఆత్మ నడిపింపు, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక శ్రమలో ఉన్న క్రైస్తవులకు, విశ్వాసులకు రాసిన పత్రిక ఇది. మొదటి శతాబ్దంలో విశ్వాసులకు కఠినమైన శ్రమలు, భయంకరమైన శ్రమలు కూడా వెళుతున్నప్పుడు శ్రమలో విశ్వాసులను ధైర్యపరచడానికి, వారిని ప్రభువులో స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పేతురు ద్వారా ఈ పత్రికను వ్రాయించాడు. మనము 2వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. ఈ భాగంలో ఒక మాట పదే వస్తుంది. ఏం మాట? రాయి అనే మాట కదా. రాయి. 6వ వచనం చదవండి. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని, చాలా మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను.
ఎవరి రాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఉన్న పోలికలలో ఒక పోలిక ఏంటంటే రాయితో పోల్చబడ్డాడు. 4వ వచనం చివరిలో ఆ మాట చదువుతాం చూడండి. సజీవమునైన రాయియకు ప్రభువు నద్దకు వచ్చిన వారై. ఎవరంట రాయి? ప్రభు. మన ప్రభు ఇక్కడ రాయితో పోల్చబడుతున్నాడు. మన ప్రభు ఎలాంటి రాయో ఇక్కడ 7 మాటలు ఉపయోగించబడ్డాయి. నేను చదువుతాను, మీరు గమనించండి. 4వ వచనం మొదట్లో మనుషుల చేత విసర్జింపబడినను. రాయి అయిన ప్రభు ఏం చేయబడ్డాడంట? మనుషుల చేత విసర్జింపబడిన రాయి. యేసుక్రీస్తు పాపులమైన మనల్ని రక్షించడానికి దేవుడై ఉండి మానవునికి లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండే మనుషులు ఏం చేశారంట? ఆయన్ని విసర్జించారు. ఇంకా కింద అంటాడు, 7వ వచనంలో కింద ఏమంటాడు? ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించిరో. యేసుక్రీస్తు ఎవరైతే నిషేధించబడిన రాయి, తృణీకరించబడిన రాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన స్వకీయుల యొద్దకు పోయినాడంట, సొంత ప్రజల దగ్గరికి. వారు ఏం చేయలేదంటే యేసు ప్రభును అంగీకరించలేదు. యేసుక్రీస్తును యూదులు ఏం చేశారు? తృణీకరించారు. అందుకనే మొట్టమొదటిగా మన ప్రభు ఎవరంటే తృణీకరింపబడిన రాయి. రెండవది 4వ వచనం తర్వాత ఏమన్నాడు? అక్కడ 4వ వచనంలో దేవుని దృష్టికి ఏర్పరచబడినది. రెండవదిగా మన ప్రభు ఎవరంటే ఏర్పరచబడిన రాయి. మొదటిగా తృణీకరింపబడిన రాయి, రెండవది దేవుని దృష్టికి ఎవరంట? ఏర్పరచబడిన వాడు. అందుకనే ఏర్పరచబడిన రాయి. యేసుక్రీస్తు ఎప్పుడు ఏర్పరచబడ్డాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. కానీ చాలమ్మా, యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు దేవుడు ఆయనని ఏర్పాటు చేసినాడు. మన రక్షణ విషయంలో దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ఎంత గొప్పదో చూడండి. మొదటిగా ఆయన తృణీకరింపబడిన, విసర్జింపబడిన రాయి, మనుషుల చేత విసర్జింపబడిన రాయి. రెండవది దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. మూడవది అమూల్యమును. ఎవరైనా అమూల్యము అంటే అమూల్యమైన రాయి. అమూల్యము అంటే ఆయనకి వెల కట్టలేము. యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. 7వ వచనంలో కూడా ఆ మాట చదువుతాను. విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరంటే అమూల్యమైన వాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన రాయి. అమూల్యమైన అంటే వెలకట్టలేం. యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యాలకి, మేలులకి మనం ఆయనకి ఏం కట్టలేం?
వెలకట్టలేం. అందుకే 49వ కీర్తన 9వ వచనం అనుకుంటా, వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తిరగ అట్లుండవలసినదే అన్నాడు. ప్రభు మన కొరకు చేసిన మేలులకి ఆయన రుణాన్ని మనం ఎన్నడూ తీర్చుకోలేము. అంత గొప్ప విలువైన అమూల్యమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేసినాడు. కనుకనే ఆయన అమూల్యమైన రాయి. ఇదన్నది మూడవది. నాలుగవది సజీవమునైన రాయి. నాలుగవదిగా మన ప్రభు ఎవరంటే సజీవమైన రాయి. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవదూత కనపడి ఏమని చెప్పాడు, సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? యేసుక్రీస్తు ఎవరంటే సజీవుడు. అంతేకాదు ప్రకటన గ్రంథం 1:18 అంటాడు యేసు ప్రభు, నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే సజీవమైన రాయి, చనిపోయి తిరిగి లేచిన వాడు ఆయన. ఇది నాలుగవది. ఐదవది 6వ వచనం, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును. ఐదవది ఏ రాయి అంటే ముఖ్యమైన రాయి. అంటే కొన్నిసార్లు అంటాం చూడు, ఈ రాయి లేకపోతే కట్టడం కష్టం అంటారు చూడండి, అట్లాంటి రాయి అన్నమాట. యేసుక్రీస్తు ఎవరంటే ముఖ్యము. యేసుక్రీస్తే మన జీవితానికి ఎవరంటే ముఖ్యమైన వాడు, ముఖ్యమైన రాయి, ప్రాముఖ్యమైన రాయి, ముఖ్యమైన రాయి అయిన. తర్వాత ఆరవది, ఆయన కింద లైన్లో చూస్తాం, అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఏ రాయి? మూలరాయి. ఈ టాపిక్ వేసేందుకు బాగా తెలుసు మూలరాయి. మూలరాల గురించి వాళ్ళకి తెలుసు. మూలకు వచ్చేసరికి ఏ రాయి అంటే ఆ రాయి పెట్టరు వాళ్ళు. అక్కడ కరెక్ట్గా సెట్ అయితే అక్కడ ఫిక్స్ అయితే పెడతారు. యేసు ప్రభు ఎవరంటే మూలరాయి. ఆరవదిగా మూలరాయి. ఒకటి మనుషుల చేత విసర్జింపబడిన రాయి. రెండవది దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. మూడవది అమూల్యమైన రాయి. నాలుగవది సజీవమైన రాయి. ఐదవది ముఖ్యమైన రాయి. ఆరవది మూలరాయి. ఏడవ వచనం చివరిలో చూడండి, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన. ఏడవదిగా మన ప్రభు ఏ రాయి అంటే అడ్డురాయి, అడ్డుబండ. ఇక్కడ పేతురు యేసుక్రీస్తును రాయితో పోలుస్తూ 7 రకాలుగా ఈ రాయి అయిన ప్రభువును పోలుస్తూ వచ్చినాడు. ఇలాంటి రాయి అయిన ప్రభువు దగ్గరికి ఎవరు వచ్చారంటే మనం వచ్చాం. చూడండి 4వ వచనంలో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునకు వచ్చిన వారై. ఇలాంటి రాయి దగ్గరికి ఎవరు వచ్చారంట? మనం వచ్చామంట. ఎట్లొచ్చాము? 9వ వచనంలో ఆయన మనల్ని పిలిచాడంట. 9వ వచనం చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చాలమ్మ, ఆయన మనల్ని ఏం చేశాడంట? పిలిచినాడు. మనుషుల చేత విసర్జించబడిన రాయి, ఏర్పరచబడిన రాయి,
అమూల్యమైన రాయి, సజీవమైన రాయి, ముఖ్యమైన రాయి, మూలరాయి, అడ్డురాయి అయిన ఈ ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచినాడంట. ఎక్కడుంటే పిలిచినాడు? చీకటిలో ఉంటే పిలిచినాడంట. చీకటి అంటే పాపము. నేను ఒకప్పుడు పాపము, నేను చీకటిలో ఉన్నవాను, అంధకారంలో ఉన్నవాను. ఇలా పాపంలో వచ్చి పాపం అనే చీకటిలో అంధకారంలో జీవిస్తూ ఉన్నవారు. అలాగే పాపంలోనే ఉండి చనిపోతే ఎక్కడికి పోతామండి? చీకటిలోకి పోతాం. యేసుప్రభు అన్నాడు ఒకసారి ఏమని, మీరు కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుకుట. చీకటిలో జీవించే మనము చనిపోతే మన ముగింపు ఎక్కడ ఉంటుందంటే చీకటిలోనే, నరకంలోనే. ఇలాగా చీకటిలో ఉన్న మనము ఈ లోకంలో చనిపోతే యుగయుగాల నరకంలో అగ్నిగుండంలో కాలవలసి ఉండగా ఈ రాయి అయిన ప్రభు మనల్ని ఏం చేశాడు? పిలిచినాడు. పిలిస్తే మనం ఏం చేశామో ఆ రాయి అయిన ప్రభు దగ్గరికి వచ్చాము. వచ్చడం ద్వారా మనకేం దొరికింది? ఏం దొరికిందో మనం జ్ఞాపకం చేసుకొని ఆ రాయి అయిన ప్రభు దగ్గరికి వచ్చడం ద్వారా, ఆయన పిలుపు విని ఆయన దగ్గరికి వచ్చడం ద్వారా మనకు కలిగిన మేలును బట్టి మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. మొదటిగా ఆ రాయి అయిన ప్రభు దగ్గరికి వచ్చడం ద్వారా మనకి ఏం దొరికిందంటే 3వ వచనం చివరి చూడండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఇక్కడ రక్షణ అనే పదాన్ని మనం గమనించాలి. రాయి అయిన ప్రభు దగ్గరికి ఆయన పిలిస్తే మనం వచ్చాము, చీకటిలో నుండి వచ్చాము. వచ్చిన మనకి ఏం దొరికింది? రక్షణ దొరికింది. ఇలాగా ఆ ప్రభు దగ్గరికి మనం వచ్చడం ద్వారా మన పాపాన్ని క్షమించాడు, ఆయన రక్తముతో మనల్ని కడిగాడు, మనకు రక్షణనిచ్చాడు. ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. రక్షణ అనేది చాలా విలువైనది. హెబ్రీ పత్రిక 2:3 పౌలు అంటాడు, ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగో తప్పించుకుంటున్నాము. రక్షణ అనేది చాలా విలువైంది. యేసుప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. లోకములో ఉన్న సర్వము కంటే రక్షణ అనేది చాలా విలువైనది. కాబట్టి ప్రియులారా, మన ప్రభు మనల్ని పిలిచాడు. ఆ రాయి అయిన ప్రభు దగ్గరికి మనం వచ్చడం ద్వారా ఆయన మనల్ని పాపాలను విడిపించి ఆయన మనల్ని రక్షించాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి రాయి అయిన మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. రెండవది 9వ వచనం మళ్ళీ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను రచనము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రెండవదిగా మన ప్రభు అయిన రాయి దగ్గరికి మనం వచ్చడం ద్వారా 9వ వచనంలో మనకు దొరికిన రెండవ ఆధిక్యత ఏంటంటే కింద మనం చూస్తాం, ఏర్పరచబడిన వంశమును. రక్షించడమే కాదు, రక్షించబడిన మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచబడిన వంశముగా చేసినాడు. ఇప్పుడు మనం ఎవరమండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనను? జగత్తు పునాది వేయబడక ఉన్నట్టు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం
1వ అధ్యాయం 4-6 కలిసి ఉన్నాయి చూడండి. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడంట. పిల్లరా, దేవుడు మనలను రక్షించి రెండవది ఏం చేశాడంటే ఏర్పరచబడిన వంశముగా చేసినాడు. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవంగా మనం ఎలాంటి వారమండి? రోమ పత్రికలో ఉంది. ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు అనే లోకంలో నుంచి ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడో చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి లేక 22 చదవండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎట్లాంటి వారిని అంట? వెర్రి వారిని, బలహీనులను, తర్వాత ఎన్నికలైన వారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లాంటి మనలను జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వంశముగా మనం ఉండాలి. నిజంగా దేవుడు మనల్ని రక్షించి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. మొదటిగా ఆ ప్రభు అయిన రాయి దగ్గరికి వచ్చడం ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. రెండవది ఏర్పరచబడిన వంశముగా చేశాడు. మూడవది అక్కడే ఉంది, రాజులైన యాజక సమూహమును. మూడవదిగా మనల్ని ఏం చేశాడంటే ఆయన రాజులైన యాజక సమూహంగా చేసినాడు. రాజులైన యాజక సమూహం అంటే మామూలు విషయం కాదు. పాత నిబంధనలో రాజులు వేరు, యాజకులు వేరు. రాజు అంటే అది గొప్ప హోదా. యాజకుడు అంటే అది కూడా గొప్ప హోదాది. దేవుడు ఎందుకు పనికిరాని మనలను రాజులైన యాజక సమూహంగా చేసినాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రకటన 5వ అధ్యాయము
9, 10 వచ్చిన ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి ఉంచాలి. దేవుడు మనలను రక్షించిన మనలను ఏర్పరచబడిన వంశముగా చేసి వంశంగా చేసుకున్న మనలను రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. దేవుని పిల్లలంటే సామాన్యమైన వాళ్ళు కాదు. మనమేమనుకుంటామంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే అందరూ మనల్ని ఏం చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అనుకుంటారు. మనం ఎప్పుడు చెప్పాలి ఏమని, యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు తక్కువ అయితే మీకంటే 2 ఎక్కువ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? మీకంటే మేము 2 ఎక్కువ అని చెప్పాలి. మనం ఎప్పుడు తక్కువ అని చెప్పుకోకూడదు. మనం తక్కువ చెప్పుకుంటే మన ప్రభు తక్కువ అయిపోతాడు. అందుకనే మన ప్రభు గొప్పవాడు. మనం ఆ గొప్ప దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం గొప్పవారము, రాజులైన యాజక సమూహంగా చేసినాడు ఆయన. ఇది ఎన్నోది? 3వది. 4వది పరిశుద్ధ జనమును. 4వదిగా ప్రియులారా, మనం ఏం చేశాడు ఆయన? పరిశుద్ధ జనముగా చేసినాడు. ఒకప్పుడు మనం ఎవరము? పాపులను. రామపత్రిక 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చదువుతారు. మనమందరం పాపులమే. ఒకప్పుడు పాపులం అయితే ఇప్పుడు ఎవరమంటే పరిశుద్ధ జనము. మన ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధ జనము. అందుకే ఈ 1 పేతురు 1:14 చదువుతాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధులము. మన దేవుడు పరిశుద్ధ జనముగా మనం చేసినాడు, పరిశుద్ధ ప్రజలము. ఇక 5వది దేవుని సొత్తైన ప్రజలుడై ఉన్నారు. మనం ఎవరమంటే దేవుని సొత్తు. సొత్తు అంటే అర్థం ఏంటంటే ఆస్తి. ఎవరు దేవుని ఆస్తి? పరలోకంలో అంటే దేవదూతలు దేవుని అడిగారు అనుకోండి. కొంపదీసి ఒకసారి దేవదూతలు అడిగారు అనుకోండి, అయ్యా నీ ఆస్తి ఎక్కడ ఉందయ్యా అంటే ఆయన భూలోకంలో ఉందని చెప్తాడు. భూలోకంలో ఏముందయ్యా అంటే ఆయన మన వైపు చూపించి సంఘం వైపు చూపించి సంఘాన్ని చూపించి అంటాడంట, నా ఆస్తి, నా సొత్తు ఇదిగో ఈ సంఘమే, సంఘములో ఉండే దేవునే, ప్రజలే నా సొత్తు అంటాడంట. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అంటాడు. ఏమని చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు యెహోవా ఇశ్రాయేలు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట? దేవుని సొత్తు. ప్రజల బంధనలోకి వస్తే యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసులమైన మనమే దేవుని సొత్తు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:19 పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. యేసు క్రీస్తు మనలను ఆయన విలువ పెట్టి కొన్నాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి
సంపాదించిన తన సంఘము అంటాడు. సంఘమైన మనలను ఆయన రక్తం ఇచ్చి మనం ఏం చేశాడు? సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు. మనము దేవుని ఆస్తి, మనము దేవుని సొత్తు. వాస్తవంగా మనం ఎవరో తెలుసా? పేతురు మొదటి పత్రిక 1:9 పేతురు అంటాడు, సర్వ శరీరంలో దేని పోలి ఉన్నారు? గడ్డిని పోలి ఉన్నారు అన్నాడు. గడ్డికి విలువ ఉంటుందండి. ఇంకా కింద అంటాడు 2వ లైన్లో, గడ్డి ఎండును దాని పువ్వు రాను. అది మన బతుకు. ప్రియులారా, గడ్డి ఎండిపోతే ఏం చేయాలి? అగ్గిలేసేయాలి, కాల్ చేయాలి. అది మన జీవితం. ఇలాంటి మనలను ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాయి, సజీవమైన అమూల్యమైన ముఖ్యమైన మూలరాయి. ఆయన చీకట్లో ఉండగా మనం పిలిచినాడు. ఆయన సువార్త ద్వారా మనం తెలిసి ఆయన దగ్గరకు వచ్చిన మనలను ఆయన రక్షించాడు. తర్వాత ఆయన వంశముగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రజలమైన మనము ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. కాబట్టి ప్రియులారా, ఎక్కడో ఎండిపోయిన గడ్డి లాంటి నేను నన్ను రక్షించి ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా చేసుకున్నందుకు మన ప్రభువును, రాయి అయిన మన ప్రభువును మనము హృదయం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. మనమందరం లేచి ఒక చిన్న